హై వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఆహ్, మన ఛానల్ ఏదైతే ఉందో ఇప్పుడు చాలామంది 90% అన్‌సబ్‌స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మాకు మోటివేషన్ వస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకురావాలన్న ఆసక్తి పెరుగుతుంది మాకు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంక కొత్త కొత్త వీడియోలు నేను తీసుకొస్తాను మీకు. దాంతోపాటు ఆహ్, ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళ, ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళ గురించి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు మీరు మంచిగా ఆదరించారు. దాని మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు, కొంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు. అంత ఎక్కడైనా కామన్. ఓకే. మీరు స్పందించారు చూడండి, కమెంట్స్ పెడుతూ స్పందించారు చూడండి, దానికి నేను వెరీ హ్యాపీ. మీరు స్పందిస్తున్నారు, అది నాకు చాలు. ఓకే. అయితే మహాకుంభమేళ జనవరి 13 తారీఖు నుంచి ఫిబ్రవరి 46 రోజులు జరుగుతుంది. 45 రోజులు, 46 రోజులు జరిగే ఈ మహాకుంభమేళకి మన దేశంలో ఉన్న అఘోరలు, మన ప్రపంచంలో ఉన్న అఘోరలు, సాధువులు, సంతులు అందరూ అక్కడికి వస్తున్నారు. అక్కడ అఘోరలు చేసే సాధన, అక్కడ జరిగే పూజలు, అక్కడ పుణ్యనదిలో త్రివేణి సంగమంలో చేసే స్నానాలు, అఘోరల విన్యాసాలు రకరకాలుగా ఉంటాయి. పుణ్యస్థలం, అఘోరలు నడుస్తుంటే ఆ పుణ్యస్థలం ఉంటుంది చూడండి, అక్కడ దర్శించుకున్న మహాభాగ్యం ఉంటుంది మనకి. అందరు కంపల్సరీ వెళ్ళాలి. కాకపోతే నేనేం చెప్పానంటే కుంభమేళకు ఎవరు వెళ్ళొద్దు అని పెట్టా. ఎవరు వెళ్ళొద్దు, తొక్కిసలాట విపరీతంగా ఉంటుంది. లాస్ట్ టైం 35 కోట్ల జనాలు వచ్చారు, ఈసారి 40 కోట్లు వచ్చే అంచనా ఉంది. యూపీ ప్రభుత్వం కూడా అదే విషయాన్ని వెల్లడించింది. అయితే అక్కడికి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అంటే చాతకాని వాళ్ళు, అంటే ఏజ్డ్ మీద ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు వెళ్తే కానీ ఏదైనా అనుకోని ఉపత్తు జరిగితే చెప్పలేం. ఈసారి కట్టుదిట్టం కూడా చాలా పెంచారు అక్కడ యూపీ ప్రభుత్వం. యోగి ఆదిత్యనాథ్ గారు మరి దగ్గరుండి వీటిని పర్యవేక్షణ చూసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కూడా కేటాయించడం జరిగింది. లాస్ట్ టైం వచ్చిన 200 lakhs సంథింగ్ ప్రాఫిట్ వచ్చింది. ఈసారి అంతకంటే డబుల్ ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి, డబ్బు వస్తుందని చెప్పేసి వాళ్ళ అంచనా ఉంది. చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ. త్రివేణి సంగమం మామూలుగా వెళ్ళి మనం కార్యక్రమాలు చేసుకుంటేనే ఎంతో పుణ్యం జరుగుతుంది. ఇలాంటిది 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళకి వెళ్ళడం అనేది మన అదృష్టం. అంటే మన అదృష్టంతో భావించాలి ఇలాంటి ప్లేస్లో మనం వెళ్ళాలంటే. కానీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వెళ్ళకుండా ఉంటే మంచిది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, మామూలుగా ఉన్నారు, ఒక 15-20 ఇయర్స్ దాటిన పిల్లలు ఉన్నారు. మనకు 75-80 వరకు ఉన్న మంచి గట్టిగా ఉన్న వాళ్ళు కూడా వెళ్తే కూడా ఏం కాదు. ఎందుకంటే మినిమం 5 కిలోమీటర్స్ నుంచి నడుస్తూ వెళ్ళాలి. ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు అక్కడికి వెళ్ళడానికి. ట్రాన్స్పోర్టేషన్ ఉన్నా సరే 1 కిలోమీటర్ వరకు జస్ట్ ఏదో బ్యాటరీ వెహికల్స్ అలా వస్తే మళ్ళీ తర్వాత కూడా వెళ్ళడానికి ఉండదు. చాలా కట్టుదిట్టంలో ఉంటుంది. ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేస్తుంటారు, డ్రోన్లతోటి కానీ రోడ్డు పైన కానీ చాలా కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుంది. ఇలాంటి వాళ్ళు వెళ్తే ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతోపాటు ఏంటంటే నడవడానికి ఒక 5-6 కిలోమీటర్స్ మినిమం నడవాలి. మామూలుగా మనము పొలాల్లో నడుచుకుంటూ వెళ్ళడం వేరు, ట్రాఫిక్లో నడుచుకుంటూ వెళ్ళడం వేరు, ఇలాంటి తోపులాటలు నడుచుకుంటూ వెళ్ళడం వేరు. అంటే తోపులాటలు నడుచుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మనం తొందరగా టైర్డ్ అయిపోతాం. అవన్నీ చూడడానికి బాగుంటాయి, ఆసక్తికరంగా ఉంటాయి. అఘోరాలను చూస్తుంటాం, కొత్త కొత్త వాళ్ళని చూస్తుంటాం, లక్షల మందిని చూస్తుంటాం, కోట్ల మందిని చూస్తుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మన కళ్ళు తెరిచి కనిపించినంత దూరంలో కూడా అంత జనాలు ఉంటారు. సాధువులు, సంతులు, పుణ్యపురుషులు ఎంతోమంది అక్కడికి వచ్చే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తలు మాత్రం పాటించాలి. నేను వెళ్తున్నాను, నా టీం తీసుకొని వెళ్తున్నా, నాకు కావాల్సిన అరేంజ్మెంట్స్ కానీ, నేను చేసుకున్న అరేంజ్మెంట్స్ కానీ అన్నీ అరేంజ్ చేసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి మీకు వెళ్ళని వాళ్ళకి నేను అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అఘోరలు సాధన ఎలా ఉంటుంది, అఘోరలు ఏం చేస్తారు, పుణ్యస్నానం ఎలా చేస్తారు, వాళ్ళ విన్యాసాలు ఏంటి, అఘోరలు మామూలుగా వాళ్ళ 14 అఖాడాల నుంచి వచ్చే అఘోరలు మొత్తము గుర్రాలపైన, రథాలపైన రకరకాల విన్యాసాలు చేసుకుంటూ ఆల్రెడీ మొత్తం 14 అఖాడాలు అక్కడ ఫిక్స్ అయిపోయినాయి. ఒక్కొక్క అఖాడాకు ఇన్ని ప్లేస్లు. అంటే ఈ 14 అఖాడాలకు ఇవన్నిటికీ ఒక్కొక్కసారి 3 పుణ్యస్థానాలు ఇస్తారు బ్రహ్మముహూర్తంలో. ఈ బ్రహ్మముహూర్తంలో ఇచ్చినప్పుడు ఆ వాళ్ళకు వెళ్ళే దారి మాత్రమే ఉంటుంది, వేరే వాళ్ళకి అలా ఉండదు. ఆ దారిలో వాళ్ళు మాత్రం వెళ్తారు. 3 o'clock, ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్ళి సమయం ఉంటుంది, ఆ సమయంలో స్నానం చేసుకొని వస్తారు.
ఒక అఖాడాకు ఒక ప్లేస్, ఒక అఖాడాకు ఒక ప్లేస్ అనేది వాటికి పర్టికులర్గా ఫిక్స్ అయ్యి ఉంటాయి. ఈ 14 అఖాడాలకి ఫిక్స్ అయ్యి ఉంటాయి. వాళ్ళకి మాత్రమే దారి ఉంటుంది. దాంట్లో సీఎం వచ్చినా అలౌ చేయరు. మళ్ళీ పొలిటికల్ లీడర్స్కి, నార్మల్ జనాలకు వేరే 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 లైన్స్ ఉంటాయి. నార్మల్ జనాలకు మాత్రము 5 to 7 కిలోమీటర్స్ నడుస్తూ వెళ్ళాలి. నాకు వీలైనంత వరకు నేను అక్కడికి వెళ్ళి, అక్కడ చూసి, షూట్ చేసి మీకందరికీ అందించే ప్రయత్నం చేస్తాను నేను. నాకు వీలైనంత వరకు నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వీలైనంత వరకు షూట్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మీ కళ్ళ ముందు కట్టినట్టుగా తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తాను నేను వెళ్తున్నా. కానీ చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు వెళ్తే మంచిది. కానీ ఇలాంటి తొక్కిసలాట ఉన్నప్పుడు, అలాంటి లక్షల కోట్ల జనాలు ఉన్నప్పుడు వెళ్ళకపోవడం మంచిది. వెళ్ళొద్దు అంటున్నా అంటే కొంతమంది వ్యతిరేకత తీసుకోవచ్చు. మనము చావైనా సరే కాశీలో చనిపోతే మంచిది, మోక్షం పొందుతామని చెప్పేసి మాట్లాడతాం. అది వేరు. కాశీలో ఉండి అక్కడ నివసించి అక్కడ కాలం చేసే వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కొన్ని లక్షల మంది చనిపోయారు ఇప్పటి వరకు. అక్కడ కాలం చేసిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. పుణ్యస్థలం అబ్బా. మనకి ఏదైనా సరే మొట్టమొదటిసారి మన పురాణాలు ఎక్కడైనా ఏది తీసుకున్నా సరే కాశీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది తీసుకున్నా మనంతా అంతే. ఎందుకంటే సత్యనారాయణ వ్రతం తీసుకున్నా సరే కాశీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్నో తీసుకున్నా కాశీ నుంచి స్టార్ట్ అవుతాయి. అదే మనకు పుణ్యస్థలం. అక్కడనే ప్రాణాలు వదిలితే అంతకంటే పుణ్యం, మహాభాగ్యం ఇంకోటి ఉండదు. కాకపోతే అనుకోకుండా విపత్తు ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నా హెచ్చరిక అంతే. అది చెప్పేది ఏది రాదు, వచ్చిన తర్వాత మనం వెళ్ళాం. కానీ ముందు జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ. అక్కడికి ఇంకోటి, మీరు అక్కడికి వెళ్ళాలి, కుంభమేళకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి, కాశీకి వెళ్ళాలంటే రూమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కుంభమేళకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, ప్రొద్దున వెళ్ళి సాయంత్రం వద్దాం అనుకున్న వాళ్ళు, అంటే నియర్ బై ప్రయాగరాజ్లో ఉండేవాళ్ళు, వారణాసిలో ఉండేవాళ్ళు, వారణాసి నుంచి అక్కడికి 100 కిలోమీటర్లు ఉంటుంది, 10 కిలోమీటర్ డిస్టెన్స్. ఒక వాటర్ బాటిల్ మనం కొనుక్కోవాలంటే కూడా మామూలుగా 10 రూపాయల వాటర్ బాటిల్ అక్కడ 30 రూపాయల వాటర్ బాటిల్ అమ్ముతుంటారు బయట వాళ్ళు. తాగడానికి వాటర్ ఉంటాయి అక్కడ, కావాల్సిన మున్సిపల్ వాటర్ తాగడానికి పెడతారు, బాత్రూమ్స్ పెడతారు, అన్నీ ఉంటాయి. కానీ ఒక్కొక్కటి అంత వెయిట్ ఉంటుంది. ఎవరి ఫుడ్, తెలుగు జనాలు ఎవరైతే వెళ్తారో అక్కడ ఫుడ్కి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఫుడ్కి ఇబ్బంది అవుతుంది, 2 వాటర్కి ఇబ్బంది అవుతుంది, 3 ట్రాన్స్పోర్టేషన్. మీరు మొబైల్ ఛార్జింగ్ ఇలాంటివి ఏమైనా క్యారీ చేసి వెళ్తేనే మంచిది. అక్కడ ఎలాంటిది పవర్ పాయింట్స్ ఉండవు. ఫుడ్ మాత్రం మ్యాక్సిమం మీరు టీమ్గా వెళ్తే ఫుడ్ క్యారీ చేయండి. క్యారీ చేసి ఎక్కడైనా కూర్చోవచ్చు. ఒక బాక్స్లో పెట్టుకొని వెళ్ళండి. ఇంత బాక్స్లో పెట్టుకొని వెళ్తే ఎక్కడైనా కూర్చొని తినేసి లైట్గా వాటర్ తాగేసి రావచ్చు. దుమ్ము ఎక్కువ వస్తుంటుంది అక్కడ, మొత్తం ఇసుక, దుమ్ము ఎక్కువ వస్తుంటుంది. ఆ దుమ్ములో నడుస్తుంటే దాహం వేస్తుంటుంది. వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలంటే 2 లీటర్ బాటిల్ 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతారు. అంత డబ్బు పెట్టుకోవాలంటే కూడా కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. టీమ్గా వెళ్తే ఒకరొకరు షేర్ చేసుకొని క్యారీ చేయడం మంచిది. పవర్ బ్యాంకులు కానీ, ఫుడ్, వాటర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. ఒక టీమ్గా వెళ్ళినప్పుడు ఏదన్నా అథెంటికేషన్ క్యాప్స్ పెట్టుకోవడమో, లేకుంటే మెడల్ ఏదైనా వేసుకోవడమో, లేకుంటే ఒక ప్లేస్లో ఒక జెండా పట్టుకొని పోవడమో. ఎందుకంటే ఎవరైనా మిస్ అయినా సరే ఈ జెండా దగ్గర, దూరం అక్కడిక్కడ మిస్ అవుతున్నా సరే జెండా దగ్గర ముందు మా జెండా ఉంది, అక్కడి నుంచి లేకుండా ముందు అయినా సరే వెనకాల మా జెండా ఉంది కాబట్టి మా టీం అక్కడ ఉంది అంటే పైన కొంటే కనిపించే అవకాశం ఉంటుంది. అంత తోపులాట ఉంటుంది జనాలది. ఎక్కడ చూసినా అందరూ ఒకేలాగా ఉంటారు. నార్మల్ జనాలు వస్తారు, అఘోరలే లక్షల్లో ఉంటారు అక్కడ. పుణ్యపురుషులు మాత్రం ఎవరికి కనిపించారు, బ్రహ్మముహూర్తంలో వస్తారు, స్నానం చేస్తారు, నడిచే దారి ఉంటుంది, ఆ దాటిన తర్వాత ఎవరికి కనిపించరు. ఇది పుణ్యపురుషులకు మాత్రమే సాధ్యం. సాధకులకి, అందరికి కనిపించిన వాళ్ళు ఆ స్టేజ్ రావాలంటే కొన్ని వందల సంవత్సరాలు అయి ఉండాలి. అవందరికి లేదు. కానీ అక్కడికి ఇలాంటి వాళ్ళు వెళ్ళకపోవడం మంచిది, చాతగాని వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే చాలా డిస్టెన్స్ నడవాలి, ఫుడ్కి ఇబ్బంది అవుతుంది, వాటర్కి ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి, మీరు షుగరు, బీపీ, ఇంకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళకండి. మెడికల్ క్యాంపులు ఉంటాయి కానీ ఇబ్బందులు పడతారు. మెడికల్ క్యాంపులు ఉంటాయి, ఇబ్బంది పడతారు. ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త. వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కానీ ఫుడ్ మాత్రం క్యారీ చేయండి, వాటర్ మాత్రం క్యారీ చేయండి, అండ్ ట్యాబ్లెట్స్ క్యారీ చేసుకోండి. ఇది కంపల్సరీ. మీకు మొబైల్ ఏదైనా ఉంటే మొబైల్ పవర్ బ్యాంక్ మాత్రం క్యారీ చేసుకోండి. అక్కడ ఇలాంటివి దొరకవు. నేను సాధ్యమైనంత వరకు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తాను. కంపల్సరీ చూపిస్తాను. నాకు వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడి, అందరికి చాలామందికి హిందీ అర్థమవుతుంది, నేను వీలైనంత వరకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చే బాధ్యత నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి.